హాయ్ ఫ్రెండ్స్, పింఛన్ల వెరిఫికేషన్ లో భాగంగా మనకు తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. పక్షవాతంతో అవయవాలు పనిచేయని చక్రాల కుర్చీకే పరిమితమైన వారు, మంచంలో ఉన్నవారికి 15,000 పింఛన్ పొందడానికి అర్హులు. వైద్యులతో పింఛన్దారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించగా 700 మందికి పైగా అనర్హులు ఈ 15,000 రూపాయల పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు నిర్ధారించి సమాచారాన్ని అయితే ప్రత్యేక మొబైల్ యాప్ లో పొందుపరిచారు. అదేవిధంగా 6,000 రూపాయల పింఛన్కు పొందేందుకు మాత్రమే మరికొంతమంది అర్హులని తేల్చింది. అంటే 6,000 రూపాయల పింఛన్ తీసుకునేందుకు అర్హత ఉన్నవారు, అర్హత లేకపోయినా 15,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా నెలకు 6,000 రూపాయల చొప్పున దివ్యాంగ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లోనూ భారీగా అనర్హులు ఉన్నట్టు లెక్క తేలింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 56,645 మంది వికలాంగ పింఛన్దారులు ఉండగా ఆరోగ్య శాఖ, సెర్ఫ్ శాఖ అధికారులు సమన్వయంతో వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. 25,000 మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు. వైకల్యం ఉన్నప్పటికీ పింఛను పొందే స్థాయిలో ఈ వైకల్యం లేదని తేలింది. గత వైకాపా ప్రభుత్వ పాలనలో వైద్యులు జారీ చేసిన సదరం ధ్రువపత్రాలతో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకున్నా ఉన్నట్లు నిర్ధారించారని, కొంతమందికి 30% వైకల్యం ఉండగా 40% ఆ పై ఉన్నట్లు నమోదు చేయడంతో 6,000 రూపాయల పింఛన్ పొందేందుకు అర్హత లభించిందని, ఈ విభాగంలో ఉమ్మడి జిల్లాల్లో 20% పైగా అనర్హులు ఉన్నట్లు సమాచారం. కొత్త వారికి ఇబ్బందులే. ప్రస్తుతం ప్రభుత్వం సదరం స్లాట్లు విడుదల చేసి 3 నెలలకు సరిపడా స్లాట్లను బుకింగ్ చేయడం ద్వారా దివ్యాంగ వ్యక్తులకు సదరం క్యాంపులు అయితే నిర్వహిస్తూ ఉంది. కొత్తగా దివ్యాంగ పింఛన్లు పొందేందుకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ నెల తొలివారం నుంచి సదరం శిబిరాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంతో పోలిస్తే ఆసుపత్రుల సంఖ్యను బాగా తగ్గించారు. ఫలితంగా స్లాట్ బుకింగ్ డిమాండ్ బాగా పెరిగింది. ఇదే సమయంలో 6,000 పింఛను పొందే వారికి మళ్లీ వైకల్య పరీక్షలు నిర్వహిస్తూ ఉండడంతో వైద్యుల కొరత ఏర్పడింది. ఫలితంగా కొత్త దరఖాస్తు చేసుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థోపెడిక్, మానసిక వికలాంగులకు సంబంధించి జిల్లా కేంద్రాల్లోని సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆర్థో, మానసిక, ఈఎన్టీ సమస్యలు ఉన్న వారికి నవంబర్, డిసెంబర్ వరకు వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతవరకు ఈ కొత్త సదరం స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకైతే ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక కల్లూరు మండలానికి సల్కాపురానికి చెందిన ఒక వ్యక్తి ప్రైవేట్ పాఠశాల నడిపిస్తూ 2 కాళ్ళు బాగానే ఉన్న దివ్యాంగ విభాగం కింద 2020లో పింఛను మంజూరు చేయించుకుని 6,000 పింఛన్ పొందుతూ ఉన్నాడు. పక్షవాతం ఉందని వైద్యులు ధృవీకరణ పత్రం ఇవ్వడంతో గత వైకాపా ప్రభుత్వ హయాంలో 10,000, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 15,000 పింఛను పొందుతూ ఉండగా ఇతనికి 6,000 రూపాయల పింఛను తీసుకునేందుకు మాత్రమే అర్హుడు అని మనకు తాజాగా ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,66,000 మంది సామాజిక పింఛన్దారులు ఉండగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం క్రానిక్ డిసీజ్ బాధితులకు పింఛను మొత్తాన్ని 10,000, పక్షవాతం, నరాల బలహీనత, రహదారి ప్రమాదాల్లో గాయపడి శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి 15,000 పెంచింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది మంది లేని వైకల్యం చూపి దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారని, వీటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణ చేస్తూ ఉండగా ఈ 15,000 రూపాయల పింఛన్దారుల్లో దాదాపు 700 మంది అనర్హులుగా గుర్తించినట్లు, అలాగే 6,000 రూపాయల పింఛన్ పొందే పింఛన్దారుల్లో దాదాపు 20% పైగా అనర్హులు ఉన్నట్లు కర్నూలు జిల్లాకు సంబంధించిన అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అయితే పంపడం జరిగింది.